హలో ఫ్రెండ్స్, హాయ్. ఈరోజు కాకరకాయ వేపుడు చేసుకుందాం. తెల్ల కాకరకాయలు అయినా పర్లేదు, నల్ల అయినా పర్లేదు, వేపుడు బాగుంటుంది. తెల్లదైతే ఇంకా బాగుంటుంది. వాటిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా అంటే చూపిస్తున్నట్టుగా సన్నగా తరుక్కోండి. వేపుడు కదా, వేపుడుకి సన్నగా ఉంటే బాగుంటుంది. సన్నగా తరిగి ఉప్పు నీటిలో వేసి కడిగి ఓ ప్లేట్లో పెట్టుకోండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని, వేపుడు కదా, దానికి కాస్త వెడల్పు గిన్నె అయితే బాగుంటుంది. అందులో వేపుడు కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. అందుకని 3 స్పూన్స్ లేదా 4 స్పూన్స్ అయినా పర్లేదు, కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎటు వేస్ట్ అవ్వదు. వేసుకొని అందులో కొంచెం జీలకర్ర, ఆవాలు వేసి ఈ కాకరకాయ ముక్కలు వేసుకోండి. ఫస్ట్ ఉల్లిపాయ వేయద్దు. కాకరకాయ ముక్కలు వేసి మంచిగా వేయించండి. అవి ఎలా అంటే కొంచెం గోధుమ రంగు కలర్ వచ్చేంత వరకు వేయించుతూ ఉండండి. మధ్య మధ్యలో కాస్త వేయిస్తూ కాస్త మూత పెట్టి, లేదా మూత పెట్టక మీకు ఓపిక ఉంటే అలాగైనా వేయించుకోవచ్చు. మగ్గాలి, ఎందుకంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేటట్టు కూడా మగ్గాలి. ఇలా వచ్చిన తర్వాత ఆ ముక్కల్ని తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని ముక్కలన్నీ తీసిన తర్వాత అందులో ఇంకాస్త నూనె ఉంటుంది. అందుకని ఆ నూనెలోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయను కూడా కొంచెం దూరగా వేస్తే, ఎందుకంటే ఈ ముక్కలలోనే మనకు నూనె అంతా ఉంటుంది కదా, అందుకని ఉల్లిపాయ కోసం ఇంకా నూనె పోయాల్సిన అవసరం లేదు, సరిపోతుంది దానికి. కాస్త ఉల్లిపాయలు మంచిగా దూరగా వేగిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా కాస్త వేగింది అనుకున్న తర్వాత అప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని అందులో వేసేయాలి. కొంచెం కలిపి కొంచెం బెల్లం వేసి కొంచెం అన్నానంటే ఎంత అనుకుంటారేమో, ఒక నిమ్మకాయ కంటే కొంచెం చిన్న సైజు, అంటే ఆ ముక్కలు దాన్ని బట్టి మనం ఎక్కువ చేసుకుంటున్నామా, ఎక్కువ తీపి తినగలమా, ఎక్కువ ఏమి వద్దు, మామూలుగా కొంచెం నిమ్మకాయ కంటే కొంచెం తక్కువే సైజులో వేసుకుంటే సరిపోతుంది. అది వేసి కాస్త మూత పెడితే అదంతా ఆ బెల్లం రసం అంతా దీనికి పడుతుంది, మంచి టేస్ట్ వస్తుంది, మెత్తగా అవుతుంది. అందుకని బెల్లం వేసి కాస్త కలిపి మూత పెట్టాను. ఇప్పుడు తీసి అది ఇప్పుడు వేసుకుందాం. పసుపు, కారం 1 టీ స్పూను, ఓ టీ స్పూను సాల్ట్, వేసి మంచిగా కొంచెం కలిపి ఇప్పుడు మళ్ళీ అందులోకి
ఒక టేబుల్ స్పూన్ మందం నువ్వు పొడి. అంటే నేను ఎప్పుడు రెడీ చేసి పెట్టుకుంటాను పులుసు కర్రీస్ ఫ్రైస్కి. అప్పటికప్పుడే కొంచెమే వేయించి కొంచెమే మిక్సీ చేయడము దానికో పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది నాకు. హడావిడి ఉంటుంది కదా పిల్లలు పొద్దున వెళ్ళేటప్పుడు, ఇలాంటి బాక్సులకి బాగుంటాయి. అందుకని నేను పొడిలన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను ఒకసారి. అందుకని ఒక టీ స్పూను 2 స్పూన్లు ఇలా వేసుకొని, మనకు అంటే కర్రీ పెద్దగా ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూసుకొని దాన్ని బట్టి 1 పడుతుందా 2 పడుతుందా అని కొంచెం నువ్వు పిండి వేసుకొని, కొంచెం ధనియాల పొడి వేసుకొని, ఇప్పుడు దాన్ని బాగా కలిపి కొంచెం కొత్తిమీర వేసి మూత పెడతాను. ఎందుకంటే ఆ వాసన అంతా దానికి పడుతుందని. టేస్టీగా ఉంటుంది. కారం నేను ఎక్కువ వేయలేదు, ఎందుకంటే ఫ్రైకి, పులుసుకి అయితే ఎక్కువ వేసుకోవాలి. బాగుంది.